శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహాంగాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయన్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఆరాధనమో యతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యత్ర జోలేశ విక్షిప్తం సమస్తం చరజస్తమః. సీతారామయతీంద్ర శ్రీ భావవాङ्मय బోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇక్కడి నుంచి చెప్పుకోవాలి. వంట చేయుట అంటే విద్యాధరులు చెబుతూ విద్యాధరులు అనగా విద్యను ధరించిన వారు.
వీరు మనలో పనిచేయుచుండగా అనేక విద్యలు మనకు వశములగును. వంట చేయుట మొదలు వాణిజ్యం చేయుట వరకు, వైద్యం చేయుట మొదలు బోధించుట వరకును గల సామర్థ్యములన్నీ విద్యలే. మన చుట్టూనున్న దృశ్యములను, మనస్సులో ఉన్న భావములను, ఉచ్చరించు అక్షరములను, పదముల అర్థములను ఏ విధముగా కూర్పు చేసిన కార్యసిద్ధి ఎగునో తెలియుట విద్య అనపడుతుంది. కనుక మంత్రతంత్రాది సాధనలన్నీ కార్యసిద్ధికి కారణములు కాగలిగినప్పుడు విజాగుతున్నవి. ఈ స్థితి యొక్క సామర్థ్యమును మనకు కలిగించు ప్రజ్ఞలు విద్యాధరులు అంటారు వాళ్ళు. చారణులు అనగా మనలను చెరింప చేయువారు. మన ఇచ్చను బట్టి రాకపోకలు ప్రయాణములు చేయగలుగుట ఈ ప్రజ్ఞల వల్లనే. అంటే మనం ఏమనుకుంటామంటే ఇదంతా కూడా అంటే మనకు అన్నీ కూడా దేవతలు మనలో పనిచేయడం జరుగుతున్నాయంటే మనం నమ్మం. ఇదేమిటండి, మనం అటు ఇటు కదలడానికి, మనం ప్రయాణాలు చేయడానికి కూడా మరి బొత్తుగా ఇవి కూడా దేవతలే కారణం అంటారు. మరి అంత లాజికల్గా లేదు అనిపిస్తుంది మనకి. అంటే మన హ్యూమన్ లాజికల్గా ఉండదు, కానీ ఈ క్రియేషన్కు లాజిక్ ఉంటుంది, దాని ప్రకారం ఇవి జరుగుతాయి. అందుకని ఈ దేవతలు మన హ్యూమన్ లాజిక్ని పెద్దగా అంటే మనం మానవులం, మనకి మన స్వతంత్రంగా ఆలోచించేటువంటిది ఒకటి ఏడ్చిందిగా మనకి, అది మిగతా ప్రకృతిలో మిగతా జీవులకు లేనటువంటిది. అందుకని మన లాజిక్ ఒకటి మనం పెట్టుకుంటాం అన్నమాట. అందుకని అలా చూస్తే, మామూలుగా చూస్తే మనం అన్నం తినడానికి, అయితే మనం పనులు చేయడానికి, మనం విద్యను నేర్చుకోవడానికి, మనం అటు ఇటు ప్రయాణం చేయడానికి అన్నిటికీ దేవతలే కారణం అనేటువంటిది వాళ్ళేమో కనబడరు మనకు. పైగాను ఈ కనబడనటువంటి వాళ్ళు వీటికి కారణం అని చెప్పడం అనేటువంటిది మనకి అంత రేషనల్ థింకింగ్ బట్టి రేషనల్గా ఆలోచిస్తే మరి ఇవన్నీ ఇదిగా ఉండవని అనిపిస్తుంది. కానీ దేవతలు వీటి గురించి పట్టించుకోరు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. మనం వాడిని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ మనం దాన్ని మనం తెలిసి మనం చేస్తున్నామా లేదా అనేటువంటి దాంతో సంబంధం వాళ్ళకేం లేదు. అందుకనే వాళ్ళు అంత పని చేయగలుగుతున్నారు. లేకపోతే వాళ్ళు కూడా మనలాగే ఉండేవాళ్ళు. మనం కూడా వాళ్ళ పనిచేసేటువంటి ప్రయత్నం మనం చేయాలి, కానీ వాళ్ళు కూడా మనలాగా ఉండాలని అనుకోకూడదు, ఉండరు. సాధ్యులు అనగా కనిపించుతున్న జగత్తు యొక్క నిర్మాణమునకు వెనక మధ్యలో చారణులు ఉన్నారు. చారణులనగా చెప్పాను, చారణం చెప్పుకున్నాం మనం. చారణులుగా మనం చెరింపజేయవారు, మన ఇచ్చను బట్టి రాకపోకలు ప్రయాణం చేయగలిగే ప్రజ్ఞ వల్ల అని చెప్పుకున్నాం. సాధ్యులు అనగా కనిపించుతున్న జగత్తు యొక్క నిర్మాణమునకు వెనక కనిపించకుండా నిలబడి ఉన్నవారు. వీరు పొడవు, వెడల్పు, మందము, పరిమాణము, కోణములు మొదలగు అస్తిత్వ ధర్మములకు అధిదేవతలు. అంటే కనిపించేటువంటిది మనకి టాంజిబుల్ మ్యాటర్ అంటారు. కనిపించకుండా దాని వెనకాల ఉన్నటువంటిది అది ఇంటాంజిబుల్, అది సాధ్యులు సిద్ధులు అనేటువంటిది. అందుకని ఇక్కడ సాధ్యులు అంటే కనిపించిన జగత్తు యొక్క నిర్మాణానికి వెనక కనిపించకుండా నిలబడి ఉన్నవారు. అంటే వాళ్ళ అవ్యక్తమైనటువంటి దాంతో నుంచి కదా ఈ వ్యక్తమైనటువంటి జగత్తంతా వచ్చేది. అందుకని ఈ అవ్యక్తమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అందులోంచి వీళ్ళు పనిచేస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. వీళ్ళ వల్ల మనకి ఈ పొడవు, వెడల్పు, మందం, పరిమాణం, వాల్యూమ్ ఇవన్నీ కూడా యాంగిల్స్ అనేటువంటివి కూడా ఏర్పడుతుంటాయి. రక్షసులు అనగా అస్తిత్వమునకు రక్షణం కలిగించు స్థూల శరీర కోశములకు, పొరలకు అధిపతులు. వీరు మన శరీరమును
మోసుకొని నిలబడి అందరు. మన శరీరం మనం మోసుకుంటున్నాం అనుకుంటాం. ఒక్కసారి అబ్బా మనం మోసుకోలేకపోతున్నాం అని కూడా ఫీల్ అవుతాం. మన శరీరమే మనం మోసుకోలేకపోతున్నాం, మన కాళ్ళు మనం ఈ బరువును మోయలేకపోతున్నాం, ఇలాంటివన్నీ అనుకుంటాం. అసలు మన శరీరాన్ని మోసుకొని వాడు నిలబడి ఉంటారు. తండ్రి యొక్క శుక్ర బిందువు నుంచి తయారైన శరీర నిర్మాణం భారము వీరిచే భరింపబడును. మనకి మన శరీర నిర్మాణం అనేటువంటిది ఒక చిన్న శుక్ర కణం అనేటువంటి దాంట్లోంచి కదా తండ్రిలోకి జీవి ఒక వెలుగుగా ప్రవేశించి ఆ తర్వాత ఆ తండ్రి నుంచి శుక్ర కణం అనేటువంటిది దాన్ని ఒక నావగా చేసుకొని దాంతో తల్లి గర్భం అనేటువంటి దాంట్లో ప్రవేశించి అక్కడ ఈ నిర్మాణం శరీర నిర్మాణం అనేటువంటిది ఇదంతా కూడా ఈ శరీర నిర్మాణ భారం వీళ్ళు భరిస్తారంటే శరీర నిర్మాణానికి అన్ని మెటీరియల్స్ అన్నీ గ్యాదర్ చేయడం, వాటిని ఎలాగ ఎక్కడి నుంచి ఎక్కడ ఏవి అరేంజ్ చేసుకోవాలన్నటువంటిది, అసలు ఈ నిర్మాణానికి కావాల్సినటువంటిది అన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తారంటే వాళ్ళు బిందుసరం అనేటువంటి కోనేరుందట. మన భారతంలో కూడా మయసభ అనేటువంటిది మయుడు అనేటువంటి ఆయన మయాసురుడు అంటారు. అంటే అసురుడు అంటే రాక్షసుడు అని కాదు. ఆ మయుడు అనేటువంటి ఆయన దాన్ని కట్టినటువంటి వాడు, నిర్మాణం చేయించినటువంటి వాడు. దానికి భారతంలో వివరంగా ఇచ్చారు. అలా అది ఎలా చేశాడు, చేసి తీసుకొచ్చి అక్కడ ఫిట్ చేశాడు అక్కడ భవనాన్ని. దానికి కావాల్సినటువంటి ఎక్కడే బిందుసారంలో తెచ్చాడు. ఈ బిందుసారం అనేటువంటిది ఎక్కడుంది అని దాన్ని మనం ఆ బిందుసారం అనేటువంటి సరస్సు ఎక్కడుంది అంటే మన భూమి మీద భౌతికంగా ఉన్నటువంటి సరస్సు కాదు ఈ బిందుసారం అనేటువంటిది. ఈ బిందుసారం అనేటువంటి కోనేటి నుంచి స్తంభములు, తలుపులు, ద్వారములు బయటకు తీసి మయుడు సభను నిర్మించాడన్నారు. ఇవన్నీ కూడా ఆ మయసభలో అది మన భూలోకంలో ఎక్కడ దాంతో సమానమైనటువంటి సభ లేదు మయసభ అనేటువంటిది. అంటే అలాంటిది మరొకటి లేదు. అలా నిర్మించాడు మయుడు. ఆ సభని ధర్మరాజుకి ఇచ్చాడు. ఆ సభ అంటే ఒక పెద్ద హాల్, ఒక భవనం. అది అంటే మనకు ఎలా అయితే ఒక పార్లమెంట్ భవనం ఇలాంటివి మనం కట్టారో అలాగా ఒక భవనం, ఆ భవనంలో చాలా విశిష్టత ఉంటుందన్నమాట. అయితే ఆ భవనం నిర్మాణం అనేటువంటిది ఈ మయుడు కొన్ని వేల మంది వాడికి సంబంధించినటువంటి పరివారంతో కలిసి చేసేట. చేసి దానిలో ఉన్నటువంటి దానికి ఈ భవనానికి ద్వారాలు ఇవన్నీ కూడా దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా బిందుసారంలో తెచ్చి నిర్మించిన తర్వాత దీన్ని రెడీమేడ్గా తయారు చేసి అప్పుడు తీసుకొచ్చి ఈ ఖాండవ ప్రస్థం ఏదైతే ఉందో వీళ్ళకి ఇచ్చినటువంటి చిన్న రాజ్యం దాంట్లో పెట్టాడనమాట. ఈ మయుడు నిర్మించి అంటే ఈ బిందుసరం అనే కోనేటి నుండి స్తంభములు, తలుపులు, ద్వారములు బయటకు తీసి మయుడు సభను నిర్మించి రాక్షసులచే మోయించుకొని తెచ్చి ఇంద్రప్రస్థమున నిలిపెను అని భారతమున సభాపర్వమున మయసభను కూర్చి చేయబడిన వర్ణనము దీన్ని కూర్చిన సంకేతమే. మామూలుగా అయితే లొకేషన్ పెట్టండి ఈ సైజ్ బిందుసరానికంటే ఈ లొకేషన్కి అందదు. అది హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటిది. ఈ హయ్యర్ ప్లేన్లో అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లోంచి ఇవన్నీ వ్యక్తంలోకి తీసుకొచ్చాడు అనమాట. అవి ఆ బిందుసరం అనేటువంటిది అలాంటిది. మనకు అందుకే గంగ కూడా మొట్టమొదటి భూమి మీదకి దిగి వచ్చేటప్పుడు బిందుసరంలో పడి
ఆ తర్వాత వచ్చిందని చెబుతారు. అవన్నీ సింబాలిజం, భౌతిక జలములు కాదు అక్కడి దాకా. ఈ మామూలు నీళ్లుగా కాకుండా గంగా హయ్యర్ ప్లేన్స్లోంచి దిగి వచ్చింది మన గంగా నది అనేటువంటిది. ఆ బిందు సరోవరం అంటే కొంతమంది పొరపాటు ఏమనుకుంటారంటే ఇది మానస సరోవరం అనే బిందు సరోవరం అనుకుంటారు. కాదు, మానస సరోవరం ఫిజికల్ ప్లేన్లోనే ఉంది, భౌతిక అయినటువంటి కక్షలో. బిందు సరోవరం దానికంటే హయ్యర్ ప్లేన్లో ఉంది. అందుకని గంగా నది హయ్యర్ ప్లేన్స్లోంచి దిగి ఈ ప్లేన్లోకి దిగి వచ్చినటువంటి నది గంగా నది. అందుకని గంగా నదికి మిగిలినటువంటి నదుల కంటే ఒక ప్రత్యేకత ఉంది. అందుకే గంగకి ఇంత ఇంపార్టెన్స్. మొట్టమొదటి మానవ సృష్టి కూడా ఆ బిందు సరస్సు దగ్గరే జరిగింది అని చెప్పారు. అంటే మొత్తం మన ఫిజికల్గా బాడీస్ అన్నీ కూడా దాంట్లో తీసుకొచ్చి నిర్మాణం అయినటువంటిది బిందు సరస్సు. ఈ ఈ ఈ నిర్మాణం చేసేటువంటి వాళ్ళున్నారే, వాళ్ళందరూ ఈ క్లాస్, ఈ గోవకు చెందినటువంటి దేవతలు. వాళ్ళని రాక్షసులు అంటారు. రాక్షసులు కాదు, యక్షుల తర్వాత ఇంకో కేటగిరీ ఏమిటంటే యక్షులు. యక్షులు అనగా శరీరముతో సంబంధం లేకుండా ఒక ప్రదేశమును ఆశ్రయించి ఉన్న జీవులు. కొండ లోయలలో, మహావృక్షము గుబుర్లలో, జనసంచారము లేని పాడుపడిన భవనముల్లో యక్షములు ఏర్పడి అందరి చోటులోని ప్రత్యేక ప్రజ్ఞలుగా పనిచేయుచుండును. అంటే ఇవన్నీ సూక్ష్మంగా మనకి వాటిని మన జాగ్రత్తగా మనం దాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. తేళ్ళు, పాములు, క్రిమికీటకాదులు వాటి యొక్క కొన్ని వందల శరీరములకు ఒక్కొక్కచో గుంపుగా చేర్చి ఆ శరీరముల ద్వారమున ఆహారాదులు యక్షులు స్వీకరించరు. ఈ యక్షులు యక్షిణులు అంటూ ఉంటారు. ఈ యక్షులది కూడా వాళ్ళు ఏ ప్లేన్లో ఉంటారంటే ఇంచుమించుగా మన భౌతికమైనటువంటి స్థితికి కొంచెం సూక్ష్మమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. ఈ యక్షుల్ని మనం మాస్టర్ గారు ఏం చెప్పారంటే దీన్ని గ్రూప్ సోల్ అని చెప్పారు. మనందరికీ కూడా ప్రతి ఇండివిజువల్కి ఇండివిజువల్ సోల్, ఆత్మ అనేటువంటిది ఉంటుంది. ఈ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి కూడా ఒక ఆత్మ అనేటువంటిది మనందరికీ ఉంటుంది. ఈ గ్రూప్ సోల్, ఈ గ్రూప్ సోల్ అంటే కొన్ని వందల శరీరాలు కలిపి ఒకటే సోల్ ఉంటుంది. ఇదిలా సాధ్యం అంటే మనకి మామూలుగా అర్థం కాదు. కానీ ఎలాంటి చోటు ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పినటువంటివి మనకి పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నటువంటి ఏరియాల్లోనూ, కొండ లోయల్లోనూ పెద్ద పెద్ద వృక్షాలు గుంపులుగా, అంటే మనం అడవిలో మామూలుగా ఇక్కడ మనం ఉన్నటువంటి ఇది ఇక్కడ కాదు, అడవుల్లో వాటిలో పెద్ద పెద్ద గుంపులుగా ఉన్నటువంటి వృక్షాలు అనేటువంటి వాటి గుబుర్లోను జనసంచారం లేనటువంటి చోట, మనం తిరుగుతూ ఉండేటువంటి చోట కాదు, జనసంచారం లేని చోట అక్కడ ప్రత్యేక ప్రజ్ఞలుగా పనిచేస్తాయి. ఇవి కొన్ని వందల శరీరాలకు ఒకటే ఆత్మ అనేటువంటి ఉండడం వల్ల ఎలా మనకిదంటే అవి వేరే వేరే జీవులుగా మనకు కనిపిస్తాయి. కొన్ని తేళ్ళు, పాములు, అలాగంటి ప్రదేశాలు ఉన్నటువంటి కొన్ని జంతువులు, కానీ క్రిమికీటకాదులే ముఖ్యంగా. వాటిల్లో దేన్నైనా మనం కనుక హాని కలిగించినట్టయితే అవన్నీ వచ్చి అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఒకే సోల్కి సంబంధించినటువంటి శరీరాలు కదా అవి. అందుకని
ఎలా అయితే మన శరీర భాగంలో ఒక భాగానికి నొప్పి కానీ ఏదైనా కలిగితే మిగిలినటువంటి శరీరం మనం దాన్ని అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తామో అలాగా అవి ఆ సమాహారమైనటువంటి చైతన్యం కాబట్టి ఈ శరీరాల్లో ఒక శరీరానికి అంటే ఒక క్రిమినల్ ఒక కీటకానికి కానీ మిగతావన్నీ కూడా రెస్పాండ్ అవుతాయి. అయితే అలా గ్రూప్గా ఉన్నటువంటి గ్రూప్ సోల్స్గా ఉన్నటువంటి దానిలో ఈ యక్షములు అనేటువంటిది మరి వాళ్ళకు కూడా ఆహారం కావాలి. మనకేంటంటే మన భౌతికమైనటువంటి శరీరానికి ఆహారం అనేటువంటిది భౌతికమైనటువంటి రూపంలో మనం ఎలా అయితే తీసుకుంటామో సూక్ష్మమైనటువంటి శరీరంలో అంటే మనం ఒకసారి చెప్పుకున్నాం ఈ భౌతిక శరీరం కంటే సూక్ష్మమైనటువంటిది దానికంటే సూక్ష్మమైనటువంటివి అని. ఆ శరీరాలకు కూడా ఇప్పుడు ఆహారం స్వీకరించడం ఉంటుంది కానీ ఆ ఆహారం కూడా మన దీంట్లో ఉంది. అందుకని ఇక్కడ ఆ ప్రజ్ఞలు వీటిలో ఏంటంటే అయితే ఈ శరీరాలు ఉంటాయి కదా ఈ సూక్ష్మంగానే ప్లేన్లో ఉన్నటువంటివి యక్షములు కానీ వాటికి ఆహారం విచిత్రంగాను ఈ సమాహారమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి క్రిమికీటకాలు ఉన్నాయి వాటి శరీరముల ద్వారా వాటికి ఆహారం అందుతుంది అన్నారు. ఒకే ప్రాణి ఇన్ని శరీరంలో జీవించుచుండును మానవులు మున్నగు బుద్ధిజీవిత చైతన్యము వీరి అస్తిత్వం విచ్ఛిన్నము చేయును గనుక వారు అతడికి చేరినప్పుడు భయపెట్టుట హాని చేయుట జరుగుతుండును. అంటే మనం అలాంటి ప్రదేశాల్లోకి మనం వెళితే మనకు భయం కలిగిస్తాయి. ఎందుకంటే వాటి యొక్క ఎగ్జిస్టెన్స్కి మనం వెళితే డిస్టర్బ్ చేస్తాం హాని కలిగిస్తామని మన దగ్గర రాకుండా ఉండడం కోసం కానీ భయం కలిగిస్తాయి. ఒక్కోసారి ఇంకా మనం మండిగా వెళితే హాని కలిగిస్తాయి కూడా మనకి. వీరితో మైత్రి చేయగల మానవులు ఇది మనకు ఇంకో డైమెన్షన్. ఆ యక్షముల గ్రూప్ సోల్స్తో మైత్రి చేసేటువంటి ఒక విధానం ఉంది. అది కూడా ఒక రకమైనటువంటి ఉపాసన లాంటిదే. అలా మైత్రి చేయగల మానవులకు అవి వీళ్ళకి పనులు చేసి పెడతాయి ఆ గ్రూప్ సోల్స్. ఎలాగా అంటే వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ జీవులు మనకు కనబడేటువంటి శరీరాలతో ఉన్నటువంటి జీవులు ఉన్నాయి వాటి ద్వారా మనకి పనులు చేసి పెడతాయి. బరువులు మోయుట మొన్నగు గురుతర కార్యములను సమకూర్చి పెట్టుచుందరు వాళ్ళు ఆ యక్షులు. ఇది చాలా విచిత్రమైనటువంటి అంటే మనకి సాధారణంగా అలవాటు లేనటువంటి డైమెన్షన్. అందువల్ల మనకి ఏమిటిది అని విచిత్రంగా అనిపిస్తుంది. తర్వాత ఇంకను వృక్షులు పైన ఉరగం అంటే పాము అని అర్థం. ఎందుకు ఉరగం అని పేరు వచ్చింది? ఉరస్సు అనేటువంటి భాగం ఆ భాగంతో గమనం అనేటువంటిది చేస్తాయి. అంటే పాములు అలా పాకుతూ ఉంటాయంటారు. పాకుతూ ఉంటాయంటే మనం మరి ఆ పాములకి పాదాలు లేవు చేతులు లేవు. ఇవి లేకుండా ఇలా పాకుతూ ఎలా వెళ్తాయి? తేళ్ళకి వాటికి పాదాలు ఉంటాయి. మండగప్పలు తేళ్ళు జరులు వాడన్నిటికీ పాదాలు ఉంటాయి. చాలా కొంచెం సూక్ష్మంగా ఉంటాయి. తేళ్ళకి పెద్దగానే ఉంటాయి. కానీ పాములకు ఉన్నటువంటివి పాదాలు కానీ చేతులు కానీ మనకు కనిపించవు. అది ఉరస్సు అనేటువంటిది ఈ భాగం నేల మీద ఉంటుంది కదా ఆ ఉరస్సు అనేటువంటి భాగంతో గమనం చేస్తాయి కాబట్టి ఉరగము అని పేరు వచ్చింది వాటికి పాములకి. అందుకని ఉరగములుగా ఉరస్సుతో గమనం చేయనవి కాళ్ళు లేకుండా చేతులు లేకుండా పాకిపోవు కీటకములు అనేటువంటివి. నాగములు అనగా సర్పజాతులు. ఇంకను వృక్షులు పితృదేవతలు దైత్యులు దానవులు భూతములు ప్రేతములు పిశాచములు కూష్మాండములు కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండి పుట్టాను.
ఈ వృక్షములు అనగా తారకల గుంపులు అంటూ మనం చెప్పుకున్నాం. అందు సప్తర్షుల గుంపు యొక్క ఆకారము భూమిపై దృశ్యమానం అగుట వలన అదే ఆకారము గల ఎలుగుబంట్లు పుట్టినవి. ఈ తారకాగణం అన్నీ భూమి మీద కనిపించవు, పూర్తిగా కొన్ని కనిపిస్తాయి. దీన్ని మనం టెలిస్కోప్ పెట్టి చూస్తే ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తాయి. టెలిస్కోప్ పెట్టినా కూడా అన్నీ కనిపించవు. చాలా మన లెక్కకి మించినటువంటి లెక్క పెట్టలేము అవి, ఆ తారకల గుంపులు. సప్తర్షి మండలం మనకు కనిపిస్తుంది. ఆ తారకలు ఏవైతే మనకి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి కనిపిస్తాయో ఆ కనిపించినటువంటి గుంపులు తారక గుంపులు అనేటువంటివి వాటి ఆకారముల్లో ఉంటాయి. అవి ఒక 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 షేప్ వాటి చూస్తే జాగ్రత్తగా మనకు తెలుస్తుంది. ఆ ఆకారం ఏమవుతుందంటే భూమి మీద కనిపించడం వల్ల అదే ఆకారం కలిగినటువంటివి జంతువులకు పుడతాయి. ఆ విధంగా ఎలుగుబంటు పుట్టాడు కనుక వీనిని కూడా వృక్షములు అందరు. అందువలన ఇవి అది. అలాగే ఇంకోటి పితృదేవతలు. పితృదేవతలు అనగా జీవులకు పిండోత్పత్తి కలుగజేయు దేవతలు. విత్తనములు మొలచుటకు కూడా వీరి వలననే, ఈ పితృదేవతల వల్లనే జెర్మినేషను, పిండోత్పత్తి, విత్తనాలు మొలకెత్తడం, అలాగే జీవుల యొక్క పిండోత్పత్తి ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతాయో ఆ దేవతల్ని పితృదేవతలు అంటారు. వీరు చంద్రకిరణముల ద్వారమున భూమికి దిగి వస్తారు. వీళ్ళ ఆరిజిన్ ఎక్కడంటే చంద్రుడి నుంచి. అక్కడ ఈ పితృదేవతల యొక్క బేస్ ఎక్కడంటే చంద్రుడు. ఆ చంద్రుడి నుంచి చంద్రకిరణముల ద్వారా భూమి దిగి వస్తారు. ఈ కిరణముల ద్వారా జీవులు దిగి రావడం మనకు అర్థం కాదు. సూర్యకిరణముల ద్వారా కూడా, సూర్యకిరణముల ద్వారా చాలా హైలీ ఇవాల్వ్డ్ బీయింగ్స్ అంటారు వాళ్ళు. చాలా వాళ్ళు ఈ భూమి దిగి వస్తారు, కిరణముల ద్వారా దిగి వస్తారు వాళ్ళు. అలాగే చంద్రకిరణముల ద్వారా వీళ్ళు దిగి వస్తారు పితృదేవతలు. కిరణములు అంటే మనకి లైట్ ఫోకస్ అనుకుంటాం. అంటే మన ప్రజెంట్ సైన్స్కి కిరణం అంటే బీమ్ ఆఫ్ లైట్ అని. అంటే ఏమిటంటే దాని గురించి ఇది మ్యాటరా, లైట్ అనేటువంటిది, లేకపోతే ఏమిటి అనేటువంటిది, దాని గురించి ఒక ఇదమిత్తం అనేటువంటి పూర్తి నిర్ణయానికి మోడర్న్ సైన్స్లో ఇంకా రాలేదు. మనకి పంచభూతాలలో పృథ్వీ, ఆపస్, తేజో, ఆ తేజస్ అనేది అక్కడ అది లైట్గా కూడా, ఆ లైట్ అనేటువంటిది కూడా దాని నుంచి వర్తిస్తుంది. లైట్ ఎనర్జీ, లైట్ అనేటువంటిది మనకి మనం అన్ని లైట్లు ఉపయోగించుకుంటున్నాం. అయితే ఇది ఏమిటి మరి? సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైటు, చంద్రుడి నుంచి వచ్చేటువంటిది, మేలినటువంటివి. ఈ లైట్ అనేటువంటిది దాని గురించి చాలా, కానీ లైట్ అనేటువంటిది ఈ శాస్త్రంలో ఈ కాంతి అనేటువంటిది మన భౌతికమైనటువంటి కంటికి మనకు కనిపించేటువంటిది ఫిజికల్ లైట్. దీనికంటే పై స్థాయిలో ఉన్నటువంటి లైట్ ఉంది. ఆ లైటు మనం ఏదైతే ఇంటెలిజెన్స్ అంటామో అది హయ్యర్ లైట్. మనకి మనస్సు ఆ పైన మనకి తెలియడం అనేటువంటిది ఏదైతే పనిచేస్తుందో ఆపరేటర్స్, అక్కడ పనిచేసేటువంటిది ఈ భౌతికమైనటువంటి కాంతి కంటే హయ్యర్ ప్లేన్లో పనిచేసేటువంటి లైట్, దాన్ని మెంటల్ లైట్ అంటారు. ఇంకా పైనటువంటిది ఆత్మ యొక్క ప్రకాశం, అది సోల్ లైట్. అంటే ఈ లైట్ అనేటువంటిది అన్ని స్థాయిల్లో వచ్చేటువంటిది.
అంటే ప్రజ్ఞ అనేటువంటి దాని నుంచి ఇవన్నీ కూడా ఈ లైట్ అనేటువంటిది మనకి వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ చంద్రకిరణములు, అందుకని మనం పొద్దున్న చెప్పుకున్నాం, సూర్యకిరణములు అనేటువంటివి మనలో జీవశక్తికి, ప్రాణశక్తికి కారణమవుతుంది. మన భౌతిక శరీర నిర్మాణానికి మాత్రం చంద్రకిరణం అనేటువంటివి కారణమవుతాయి. అందుకని దాని ద్వారా వీళ్ళు వస్తారు, ఈ పితృదేవత అనేటువంటి వాడు. కనుక చంద్రుడు వీరికి లోకము అని చెప్పబడెను. వీరి లోకం అంటే వారి ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ పితృదేవతల యొక్క ప్లేన్ ఏదంటే చంద్రుడు. సంవత్సర చక్రమున మేఘముల నుండి వర్షించు నీటితో వీరు విద్యుత్ రూపమున దిగివచ్చి భూమిపై విత్తనములను మొలిపింతురు. ఈ ఫినామినా అంటే ఈ మొత్తం జరిగేటువంటి ప్రక్రియ సంవత్సర చక్రం. సంవత్సరం అనేటువంటి ఒక చక్రం ఇది. మన సంవత్సరంగా మనం చూసేటువంటిది ఒక సంవత్సరం అంటే ఒక టైం కదండి, చక్రం అంటారు ఏమిటని. అంటే సైక్లిక్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని చక్రం అంటారు. సైక్లిక్ మూమెంట్ చేయగలిగినటువంటి దాన్ని చక్రం అంటారు. అందుకని ఈ సంవత్సర చక్రం అనేటువంటి దాంట్లో మేఘములు, మన వర్షాకాలంలో మనం వర్షం పడుతుంది, మేఘాలు వస్తున్నాయి. ఈ మేఘముల నుంచి కదా మనకి వర్షం పడేటువంటిది. ఈ వర్షం అనేటువంటి దాంట్లో ఆ నీటిలో ఏముంది, విద్యుత్ ఉంది, ఎలక్ట్రిసిటీ దాంట్లో. ఆ విద్యుత్ రూపంలో వీళ్ళు భూమికి దిగి వస్తారు. వచ్చి విత్తనాలు మొలకెత్తడానికి కారణం అవుతుందన్నమాట ఆ విద్యుత్ అనేటువంటి దానివల్ల. ఆ విద్యుత్ కూడా ఎలాగైతే మనకి మనం పవర్ జనరేషన్ అనేటువంటి దాంట్లో ఆ జనరేట్ అయినటువంటి పవర్ని దానికి ఎంత స్థాయికి తీసుకురావాలో దాన్ని మళ్ళీ మనం డిఫరెంట్ లెవెల్స్లో తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి లైట్ వెలిగడానికి చేస్తాము. అలాగే ఈ మేఘాల్లో ఉన్నటువంటి విద్యుత్ చాలా హై వోల్టేజ్. దాన్ని మన ఐరావతం అంటారు ఆ విద్యుత్. అందుకనే ఆ విద్యుత్తు మనం చేసేటువంటి విద్యుత్ కంటే చాలా కొన్ని వేల రెట్లు ఇంటెన్స్. అందుకే అది తగిలితే మన శరీరంలో ప్రాణం అడగిడిపోతుంది. అక్కడ దాకా అక్కలే మనం వాటిలో దేనైనా డైరెక్ట్గా లైవ్ పోయిన ముట్టుకుంటే ఎందుకు చదువుతాడు, మన ప్రాణశక్తి కూడా విద్యుత్తే, అది విద్యుత్తే. కానీ అది కొంచెం మన దానికంటే హై వోల్టేజ్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోతుంది, అది కారణం. అలాగే ఈ మేఘాల్లో వచ్చేటువంటిది మేఘం. అసలు మేఘాలు ఉన్నాయి. మేఘం అనేటువంటిది ఏమిటి అసలు? అది మెటీరియలా లేకపోతే ఏమిటి? మేఘంలోకి వెళ్ళి మన మబ్బుల్లోకి వెళ్ళామనుకోండి పొగలా కనబడుతుంది. కాళిదాసు మేఘ సందేశం అనేటువంటి కావ్యంలో అని వర్ణిస్తాడు మేఘాన్ని గురించి. ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత క్వ మేఘ అంటాడు. ధూమన్ అంటే డస్ట్, జ్యోతి అంటే లైట్, సలిలం అంటే నీరు, మరుతు అంటే గాలి. వీటి యొక్క సన్నిపాతం అన్నారు. వీటి యొక్క అన్నింటినీ కూడా సింథసిస్ అనేటువంటిది, దానివల్ల ఏర్పడేటువంటిది మేఘం అన్నాడు. అందుకని మేఘం అనేటువంటిది మనకంటే హయ్యర్ కాన్షియస్నెస్లో ఉంటుంది. అందుకని ఇంటెన్స్ ఎలక్ట్రిసిటీ అన్నమాట ఇది. ఇది ఆ విద్యుత్ రూపం తీసుకుని వీళ్ళు ఈ చంద్రకిరణాల నుంచి ఇస్తూ ఆ లెవెల్ నుంచి ఆ మేఘం వర్షిస్తుంటే ఆ నీరు ద్వారా వస్తారు. ఆ రకంగా కూడా వచ్చి భూమి మీద విత్తనాలు మొలకెత్తడానికి కారణం అవుతారు. అందుకని విత్తనాలు మొలకెత్తాలంటే
ఆ వర్ష మేఘం రావాలి, దాంట్లోంచి నీరు వర్షించాలి. దానిలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ వల్ల ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, మొలకెత్తడం అనేటువంటిది. మనకి మాస్టర్ గారు చెప్పారు, శతపథ బ్రాహ్మణంలో చెప్పిన విషయాన్ని పితృపక్షములు అంటాం. మన మహాలయ అమావాస్య దాకా ప్రతి సంవత్సరం కూడా ఆ సమయంలో ఒక బ్యాచ్ని భూమి మీదకి పంపిస్తూ ఉంటారట. మళ్ళీ జీవరాశులుగా వచ్చేటువంటి వాళ్ళని చంద్రుడి కిరణాల ద్వారా వచ్చి ఆహార పదార్థాల్లో వాళ్ళు చేరతారట. వాటిని మనం ఆహారంగా స్వీకరిస్తాం. తర్వాత అవి కూరగాయలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఎందులో అయితే ఆ జీవరాశులు చేరుతారో అది కలిస్తేనే వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెద్దాల్లో నుంచి కాదు. అయితే మరి అట్లాంటప్పుడు సంవత్సరానికి ఒకసారి అలా దింపుతుంటే అందరూ కూడా మళ్ళీ ఒక 9 నెలల తర్వాత తిన్న తర్వాత అవ్వాలి కదా అంటే, ఒకటి ఆకుకూరల్లో చేరచ్చు, ఒకటి పప్పు దినుసుల్లో చేరచ్చు. అన్ని క్రాప్కి ఒకేసారి రావు. పైగా వచ్చినా మనం రేటు కోసం కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయచ్చు. ఎప్పుడు వస్తాయో తెలియదు, అది ఎప్పుడు తింటారో తెలియదు. నెక్స్ట్ మనకి ఒక్కొక్కడికి చూడండి, ఒకడికి ఫలానా కూర అంటే ఇష్టం అంటాడు, ఫలానా పదార్థం అంటే ఇష్టం అంటాడు. అందులో మనకు రాజసికము, తామసికము, సాత్వికము ఆహారాల్లో కూడా ఉన్నాయి కదా. వీడికి ఏది ఇష్టం అని తింటున్నాడో అది తగ్గవాడే ఆ ఆహార పదార్థంలోకి వస్తాడు. కాబట్టి వీడికి పుట్టేవాడు వీడి లక్షణాలు ఎందుకుంటున్నాయి అంటే, వీడి పిల్లవాడు కాబట్టినే కాదు, వీడు కూడా వాడికి తగ్గవాడు కాబట్టి వాడు ఇక్కడికి ఆకర్షింపబడి ఈ పేరెంట్స్ దగ్గరికి వాడు ఆకర్షింపబడి పుడతాడు. ఆహార పదార్థాల్లో నుంచి అలా వచ్చి చేరతాడు అని. ఇంతేకాకుండా అసలు మామూలుగా పెద్దలకి మనం ఆబ్దీకమునుడు పెట్టేటప్పుడు తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా చాలా ఔషధులు, దాని రహస్యాలు వేరే ఉన్నాయి. కొన్ని ఏవి పెడితే అవి పెట్టరు అప్పుడు. నిజానికి అవి అప్పుడు మాత్రమే తినడం కాదు, ఆ తర్వాత కూడా అలాంటివి తినడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయనేటువంటి చాలా శాస్త్రీయ విషయం అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. సరస్సు జాతీయంలో సందర్భానుసారంగా వీటి గురించి చెప్పారు. అలాగే ఇందాక చెప్పుకున్న బిందు సరస్సు గురించి కూడా ఇంకో పాయింట్ మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, అది ఈశాన్య దిక్కున ఉంది అన్నారు. అంటే భౌతికమైనటువంటి మన ఇది కాకపోయినప్పటికీ అది ఉన్నది హిమాలయాలు, ఈశాన్య దిక్కు అన్నారు. అది మన దేహంలో కూడా ఈశాన్య దిక్కు, అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే ఇందాక మయసభ కట్టేటప్పుడు బిందు సరస్సు నుంచి అని. అందుకే దానికి ప్రతీకేట మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కూడా శంకుస్థాపన ఎక్కడ చేస్తారు, ఈశాన్య దిక్కునే చేస్తారు. ఇవన్నీ కూడా లింక్డ్ అని చెప్పారు. దైత్యులు అనగా ద్వితీయ యొక్క సంతతి. వీరు సాయం సంధ్యా సమయమైన గర్భధారణం జరిగిన జీవులకు పుట్టుదురు. సామాన్యముగా మిగిలిన వారికి వీరు కష్టనష్టములు కలిగింతురు. ఒక్క ప్రహ్లాదుడు మాత్రము దీనికి వ్యతిరేకం. అంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వాళ్ళు పుట్టడం అనేటువంటిది ఈ దితికి వాళ్ళ దీని ప్రకారం పుట్టారు వాళ్ళకి. కానీ మళ్ళీ వాళ్ళలోనే పుట్టినటువంటి ప్రహ్లాదుడు ఎక్సెప్షన్ వాడు. అది దైత్యులు అనేటువంటి వాడు దితి సంతానం. మిగిలిన జాతులు అందరూ దయ్యములు అను జీవుల భేదములు. పశువులు మృగములు కూడా బ్రహ్మ నుంచి ఉద్భవించినవి. ఈ విధంగా మొట్టమొదటి జీవరాశుల పుట్టుక మహత్తత్వము యొక్క సృష్టి అనబడును. పాశ్చాత్య శాస్త్రమును అనుసరించి జలచరములు, భూచరములు మొన్నగనవి క్రమ పరిణామం వలన ఏర్పడిన రూపములు. మనం మామూలుగా జీవశాస్త్రం అనేటువంటి దాంట్లో ఇవన్నీ ఎలా వచ్చాయంటే, ఇవన్నీ కూడా క్రమంగా క్రమ పరిణామం అంటే ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ అనేటువంటిది అంటే గ్రాడ్యువల్గా వీళ్ళు ఆ రూపాల నుంచి ఇవాల్వ్ అవుతూ వచ్చారని అని చెప్తారు. ఆ పరిణామమునకు చిట్టచివరిగా ఏర్పడిన వాడే మానవుడు. ఇది మన ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ మనకు చెప్పేది. ప్రాచీన భారతీయ జీవశాస్త్రం అనుసరించి పరిణామ సిద్ధాంతం అంగీకరింపబడినది. కానీ ఈ పరిణామము నిరంతరము జరుగుతూనే ఉండును. ఈ స్థితులన్నయూ
పరిణమించుతున్న జీవులకు ఒక మార్గమున చేయబడు ప్రయాణము వంటివి అన్నారు. ఇవన్నీ స్థితులు. ఈ స్థితులు వేరు స్థితుల్లోంచి మనం వేరు స్టేషన్స్ నుంచి మనం ప్రయాణం చేస్తున్నట్టుగా, మనం ప్రయాణం చేస్తుంటే అనేక స్టేషన్స్ వస్తుంటాయి. అలాగా మన ఎవల్యూషన్ అనేటువంటి దాంట్లో ఇవన్నీ ఈ స్థితులన్నీ ఏర్పడతాయి. అంతేగాని మనం ప్రతి ఒక్క వీళ్ళు మనం చేపలోంచి పుట్టామా, తర్వాత దీంట్లో పుట్టామా, లేకపోతే చివరి కోతులోంచి మానవుడు వచ్చాడు అని ఎవల్యూషన్ అనేటువంటిది ఉన్నట్టు గుర్తించారు. కానీ దానికి ఎలా వస్తుంది అనేటువంటి దాంట్లో వాళ్ళు పొరపాటు పడ్డారు. దానిమ్మ చెట్టును చూసామనుకోండి, ఆ దానిమ్మ చెట్టుకు కొన్ని పూలు ఉంటాయి, కొన్ని పిందెలు ఉంటాయి, మొగ్గలు ఉంటాయి, కొన్ని పిందెలు, తర్వాత కొన్ని బాగా కాయలు, ఇంకొన్ని పండ్లు. ఇన్ని స్థాయిలు అన్నీ ఒకేసారి అన్నీ అయిపోతాయి. కొన్ని అన్ని రకాలు కలిసి ఉంటాయి దానిలో. అట్లా పరిణామం అనేటువంటిది అన్ని స్థాయిలు కలిసి జరుగుతూ ఉంటాయి తప్ప ఒకేసారి అన్నీ ఒక చెట్టుకి అన్నీ కూడా మొగ్గలు, ఆ తర్వాత పూలు, మొగ్గలు, కాయలు అట్లా ఉండదు. అదే అంటే ఇవల్యూషన్ సైమల్టేనియస్గా జరిగేటువంటి ప్రాసెస్. అంటే అలా జంతువులు అనేటువంటి స్థితుల్లోంచి వీటిలోంచి ఆ స్థితులు డిఫరెంట్. ఆంధ్రం అనేటువంటి వాళ్ళు మనుషులు అనేటువంటి స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు, మానవులుగా వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మనం సైమల్టేనియస్గా జరుగుతుంటే మనం ఉన్నటువంటి కలిసే ఉంటాం. అంతేగాని దాని తర్వాత మనం దీంట్లోకి వచ్చాం, దీని తర్వాత దాంట్లోకి వచ్చాం అనేటువంటిది కాదు. ఇంకోటి కూడా మాస్టర్ గారు చెప్పిందంటే ఈ పరిణామ సిద్ధాంతం ఎవల్యూషన్లోది వాళ్ళు షేప్కి చెప్పారు. ఎవల్యూషన్ షేప్కి కాదు ఉండేది, కాన్షియస్నెస్కి ఎవల్యూషన్, ప్రజ్ఞ. ఈ పరిణామం అనేటువంటిది మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆకారాలు కానీ అన్నట్టుగా చెప్పారు ఎవరు, మామూలు శాస్త్రం. ఈ ఆకారానికి కాదు, ప్రజ్ఞకి సంబంధించిన ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎవల్యూషన్ అనేటువంటి ప్రజ్ఞకి జరుగుతుంది. ప్రజ్ఞ లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కాన్షియస్నెస్ అనేటువంటిది లేకుండా భౌతికమైనటువంటి పదార్థం తయారవడం అవ్వదు. ఎందుకంటే ఇది కాన్షియస్నెస్ లేకపోతే భౌతికమైన పదార్థం నిర్జీవం అవుతుంది, జీవశక్తి అందులో రాదు. అందుకని జీవశక్తి అనేటువంటిది పనిచేయాలంటే ప్రజ్ఞామయమైనటువంటిది కాన్షియస్నెస్. అందుకని ఎవల్యూషన్ అనేటువంటిది కాన్షియస్నెస్కే కానీ ఓన్లీ ఫిజికల్ మ్యాటర్కి మాత్రం. మ్యాటర్ కెనాట్ ఇవాల్వ్ వితౌట్ కాన్షియస్నెస్. అది మనకి ఈ హయ్యర్ శాస్త్రంలో మనం చెప్పినటువంటిది. కానీ మోడర్న్ శాస్త్రంలో ఇంకా ఈ ఎవల్యూషన్ అనేటువంటిది ఓన్లీ ఫిజికల్ షేప్స్ గురించి అంతవరకే గుర్తించారు. అంటే గుర్తించారు వాళ్ళు, ఎప్పుడు అంత ఆ పైన గుర్తించలేదు. తర్వాత వాళ్ళు క్రమంగా గుర్తిస్తారు. అంటే ఈ శాస్త్రం తెలిస్తే గుర్తిస్తారు. అట్లే అన్ని జీవుల పరిణామము సమకాలికముగా ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినట్లు ఒకదాని తర్వాత ఒకటి జరగదు. అంటే వాళ్ళు కోతులుగా వచ్చిన తర్వాత ఆ కోతులు మళ్ళీ మానవుల తర్వాత వచ్చి అలా ఉండదు. సృష్టిలో అన్నీ సైమిల్టేనియస్గా జరుగుతాయి. ఈ అన్నీ సైమిల్టేనియస్గా జరిగేట్టుగా అసలు సృష్టి చేసినటువంటిది ఎలా చేశారంటే ఆ ప్రజ్ఞలు ఉన్నారు దేవతలు. వాళ్ళు ఈ ప్రజ్ఞామయమైనటువంటి దీంట్లోంచి అన్ని జీవుల్ని ఒకసారే దీన్ని సృష్టిస్తారు. అప్పుడు ఈ ఎవల్యూషన్ అనేటువంటిది కాన్షియస్నెస్లో ప్రారంభమవుతుంది. అంటే వీటిని ఇనాగరేట్ చేసేటువంటి వాళ్ళు దేవతలు. వాళ్ళు ఏం చేస్తారు? ఇనాగరేట్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళే దీనిలోకి వచ్చి ఇనాగరేట్ చేస్తారు. అంటే ముందు మానవులు ఉన్నారనుకోండి, ఈ మానవులు మొట్టమొదటి పుట్టడం అంటే మొట్టమొదటి దేహాలు లేవు మనకి. ఎందుకనంటే మన భూమికి కూడా భౌతికమైన శరీరం లేదు. భూమి అనేటువంటిది ఏర్పడింది కానీ దానికి ఫిజికల్ ప్లేన్ ఇంకా రాలే, భౌతిక శరీరం రాలేదు. ఆ స్థితిలో కొన్ని లక్షల సంవత్సరాలు అంటే మన స్కేల్లో అంత అయిన తర్వాత అప్పుడు భౌతిక శరీరం ఏర్పడుతుంది. మన భూమికి భౌతిక శరీరం లేనప్పుడు భూమి అనే జీవులకు కూడా భౌతిక శరీరాలు ఉండవు. భూమి ఉంటున్నట్టుగానే మనం కూడా ఉన్నాం అప్పుడు, కానీ భౌతిక శరీరాలు రాలే.
ఈ భౌతిక శరీరం ఏర్పడాలంటే మనకి నార్త్ పోలు సౌత్ పోలు రెండు ఉంటే కానీ భౌతిక శరీరం రాదు. మన భూమికి నార్త్ పోల్ ఒకటే ఉండేది ముందు. ఈ నార్త్ పోల్ ఉన్నప్పుడు గుండ్రంగా కాకుండా డెప్లా ఉండేది. ఆ నార్త్ పోల్ అనేటువంటిది పోల్ స్టార్ వైపుకు ఉండేది. అంటే ఇదంతా కూడా మాస్టర్ గారు వేదాంగమైనటువంటి శాస్త్రాల్లోంచి ఆయన ఇచ్చినటువంటి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి దాంట్లో ఇవన్నీ వివరంగా ఇచ్చారు. 9వ భాగంలో భాగవత రహస్య ప్రకాశంలో ధ్రువోపాఖ్యానంలో కూడా ఇచ్చారు. అందులో కూడా ఇచ్చారు ధ్రువోపాఖ్యానం, ధ్రువం ఎలా ఏర్పడింది అనేటువంటి దాంట్లో కూడా ఈ భాగవత రహస్య ప్రకాశంలో మనకు అవన్నీ వస్తాయి. అది అందుకని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినట్లు ఒకదాని తర్వాత ఒకటి జరగదు. వారి సిద్ధాంతమే సత్యమైనచో ప్రాథమిక జీవులు అన్నీ ఒక్కమారు ఉత్తమ జీవన శ్రేణికి పరిణామం చెందగా ప్రాథమిక జీవుల స్థానములన్నీ ఖాళీ అయిపోవును. దాంతో సృష్టి అంతమగును. అట్లా జరుగుటలేదు కనుక వారి సిద్ధాంతం సత్యము కాదు అని తెలుస్తున్నారు. ప్రాచీన భారతీయ పరిణామ సిద్ధాంతమే ప్రత్యక్షమునకు సరిపడుతున్నది. రెండవ మారుగా పుట్టిన బ్రహ్మ సృష్టి గుడ్లలో నుండి పుట్టినది. మొదట ఆ రకంగా పుట్టింది, రెండోది గుడ్డు అనేటువంటిది పుట్టి దాంట్లోంచి పుట్టడం అనేటువంటిది వచ్చింది. మూడవ మారు చేసిన సృష్టి సర్వజీవరాశులందును కల మహాగుణముల సంపద. పరాక్రమం మనవుడు తేజస్సు, బలము మున్నగు దివ్య తేజస్సులు ఇవి కలవారు సర్వాంతర్యామి భావన కలిగి నారాయణుని అంశ సంభవులుగా తెలియబడుతురు. వీరినే దివ్యావతార మూర్తులు అన్నారు. అది హయ్యెస్ట్ దీంట్లో వచ్చేటువంటి వాడు సృష్టి అన్నమాట. శ్రీమన్నారాయణ సృష్టిలో పై చెప్పినవన్నీ సామాన్యములు. ఇవి కాక విశేష కార్యక్రమములు నెరవేర్చి ధర్మ సంస్థాపనం చేయుటకు ప్రత్యేకముగా కొందరు మూర్తులు దిగివత్తురు. లెక్కకు మిక్కిలేని ఆశ్చర్యములను చేయుదురు. వారిని ప్రత్యేకముగా ఎన్నుటకు సాధ్యము కాదు. అయినను ఉదాహరణపూర్వకముగా నాకు తోచినంత వరకు తెలిపెదను అన్నాడు. ఎవరు? బ్రహ్మగారు. ఇదంతా బ్రహ్మగారు నారదుల వారు చెప్తున్నటువంటిది. అందుకని ఈ సాధ్యం కాకపోయినప్పటికీ నాకు తోచినంత వరకు ఉదాహరణపూర్వకంగా అని అక్కడ బ్రహ్మగారు చెప్తున్నాడు. ఈ నాకు తోచినంత వరకు అంటే ఎంతవరకు అయితే తనకు పర్మిట్ చేస్తుందో పైన ఉన్నటువంటి ఆయన పర్మిట్ చేసినంత వరకు అని అర్థం. మనకు కూడా మనకు కొన్ని రివలేషన్స్ వస్తే రావచ్చు, కొన్ని దర్శనాలు. కానీ దాన్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం వాళ్ళ పర్మిషన్ వస్తే కానీ రాదు. ఎంతవరకు పర్మిట్ చేస్తారో అంతవరకు మాత్రమే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలం. ఒక్కోసారి మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి అందరికీ అవుతూ ఉంటుంది. అంటే మనకి మనకి కొన్ని రెవల్యూషన్స్ వస్తాయి, కొన్ని దర్శనాలు. అవి మనకి స్ఫురణకు అందుతాయి, కానీ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం బయటికి రావు. ఎందుకని? వాళ్ళు పర్మిట్ చేస్తేనే వస్తాయి. అసలు మనం నిజానికి మనం ఉచ్చరించేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు పర్మిట్ చేస్తేనే ఉచ్చరించగలుగుతున్నాం, లేకపోతే ఉచ్చరించలేము. అది కూడా మనం గమనించాలి. అందుకని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉచ్చరించేస్తాం అనుకుంటాం, కానీ ఆ ఉచ్చారణగా అనేటువంటి బయటికి రావడానికి వాడు పర్మిట్ చేయాలి మనకి. అందుకనే భాగవతంలో మొదట్లోనే పోతన గారు ఏమన్నాడంటే, ఈ మొత్తం అంతా నేను చెప్పేస్తానన్నటువంటి చెప్పలేను, విభుధవర్ల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అన్నాడు.
మనకి ఇంకా ఎక్కువ తెలిసినప్పటికీ తెలిసిందంతా మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఎందుకంటే పర్మిషన్ ఉండాలి. అందుకని ఇది రహస్యం ఉండాలి. రహస్యం అంటే పర్మిషన్ మనకి హయ్యర్ ప్లేస్ నుంచి రావాలంటే వాళ్ళు పర్మిట్ చేయాలి, ఆ దేవతలు పర్మిట్ చేయాలి. ఇది మాత్రం చాలా మన సూక్ష్మమైనటువంటి విషయం. ఆ దేవతలు ఏ దేవతలు ఏం చేస్తారో వాళ్ళ పర్మిషన్ లేకుండా దాన్ని మానవుడు ఎంత గొప్ప ఇదైనటువంటి కూడా అది దీంట్లోకి రాదు, వాడి కంట్రోల్లోకి రాదు. అది మనకు ఉన్నటువంటిది. మానవులకే కాదు, ఆ దేవతల్లో కూడా వర్గీకరణ ఉంది కదా, అందులో కూడా ఎవరెవరికి ఏదప్ప చెప్పారో వాళ్ళు పర్మిట్ చేస్తే తప్ప దానికి సంబంధించిన మిగిలినటువంటి వాళ్ళకు కూడా కుదరదు. చాలా సూక్ష్మమైనటువంటి విషయం. మనకి ఇప్పుడు రామాయణం 24,000 శ్లోకాల్లో భూమి మీద అవతరించింది. అయితే అది శతకోటి ప్రవిస్తరం అంటారు. అంటే హయ్యర్ ప్లేన్స్లో ఇంకా చాలా ఉంది. అది మనకి ఇవ్వబడింది అంతవరకు, అంటే పర్మిషన్ అక్కడి దాకే ఇవ్వబడింది అని అర్థం. అంతేకాదు ఒక గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అంతకు ముందు కంటే కూడా ఇంకోటి అర్థం అంటే దాని ఇది ఇంకాస్త ఎక్కువగానే అది ఎదురు చదివినా ఇది మనకి అక్కడే ఉంది, మనకు కనబడలేదే, తట్టలేదే అంటే అర్థం ఏమిటి అంటే ఎవల్యూషన్లో మనం ఎంతగా పవిత్రీకరణ చెందుతూ ఉంటామో అంతగా పర్మిట్ చేయబడుతూ ఉంటాం. అవి మనకి అంటే సద్వినియోగం ఇతని ద్వారా అవుతుంది, దుర్వినియోగం కాదు ఇతని వల్ల అన్నంత వరకు వాళ్ళకు అందుతూ ఉంటుంది. అది అంటే వీటిని ఈ రివలేషన్స్ వీటి వల్ల మనకు తెలిసినటువంటి వీటిని ఎప్పుడు కూడా ఒక హయ్యర్ పర్పస్, గుడ్ పర్పస్ కోసం మనం ఉపయోగించుకునేటువంటి ఇది మనకు వస్తే ఇవి ఇంకా ఇంకా ఓపెన్ అవుతూ ఉంటాయి. లేదా వ్యక్తిగతమైనటువంటి వరకే ఉంటే మాత్రం ఇవి లిమిట్ అయిపోయి ఓపెన్ అవ్వవు. చీప్గా వాడుకుందాం మార్కెటింగ్ గానో లేదా ఇంకేదైనా సరే దాని ఏదో ఒక మోటివ్తో కనుక దాన్ని వాడుకుందామని చూస్తే వాడికి అక్కడితో సమాధి ముసుగుపోతుంది. అది ఈ విజ్ఞానం అంతా కూడా అంతే. దీన్ని కనుక మనం సెల్ఫ్ దీనికోసం లేదా మనకి ఇదంతా కూడా ఎగ్జిబిట్ చేయడం కోసం కానీ లేకపోతే మనం వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనానికి కానీ కనుక చేస్తే ఇది మనకి క్లోజ్ అయిపోతుంది. మిస్యూజ్ అంటే ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దాని గురించి మాట్లాడకూడదు. ఉదాహరణకి ఈకే గారు ఆయన లైఫ్లోనే చెప్తారు, విచిత్ర వ్యక్తి అనేటువంటి ఆయన పరిచయమై ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఈ విషయాలు ఎప్పుడూ ఎక్కడ మాట్లాడద్దు అన్నారట. తర్వాత కొన్ని నెలల పాటు ఆయన మళ్ళీ దర్శనం ఇవ్వలేదట. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆయన కనబడ్డప్పుడు ఎందుకని మీరు ఇన్నాళ్ళు మళ్ళీ నాకు కనబడటం కానీ జరగలేదు అంటే, నువ్వు దీన్ని మాట్లాడావు ఒక వ్యక్తి దగ్గర, చిల్లర రామారావు సుబ్బారావు పేరు ఏదో వస్తుంది, అతని దగ్గర మాట్లాడావు కాబట్టి అంటే మనకి ఏముంది అందులో చిన్న మాట ఏదో ఇట్లా అని చెప్తే అంటే వాళ్ళ పర్మిషన్ లేదు, దాన్ని ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ ముచ్చటించే విషయాలు కాదు అని అర్థం. అర్హత పాత్రత లేని చోట్ల వాటి గురించి మాస్టర్ గారు ప్రేమలేఖల్లో కూడా వస్తుంది, ఇదిగో నీకు పంపిస్తున్నాను జాగ్రత్త, భద్రము ఈ ఊరికినే పర్మిషన్ నీకు వరకు ఇవ్వబడింది, దీన్ని ఎక్కడా రివీల్ చేయొద్దు అంటే అక్కడ ఇంకేదో ఉందని కాదు, ఎక్కడ పడితే అక్కడ వాటి గురించి మాట్లాడటమో లేకపోతే ఊరికినే ఇచ్చేయటమో అనేటువంటిది చేయకూడదు. అందుకోసం అని నిజంగా అర్హత పాత్రత ఉన్న వాళ్ళకి చెప్పడం కోసమే అది ఇచ్చింది, దాచుకోవడానికి కాదు. మాస్టర్ గారు అది కూడా చెప్పారు. మళ్ళా మహాత్ములు మంత్రాలు ఇంకోటో ఉన్నది దాచుకోవడానికి కాదు, ఇచ్చింది మనం చేసుకోవడానికే లేకపోతే మనం దాన్ని సద్వినియోగం చేయడానికే. కానీ దాన్ని ఎంతవరకు ఎప్పుడు ఆ రైట్ టైము ఎవరికి అనేటువంటిది ఆ విచక్షణ కలిగి ఏది ఎక్కడ మాట్లాడచ్చు, ఏది ఎక్కడ దాని గురించి చెప్పకూడదు. అందుకే సాధన అనేటువంటిది వీలైనంత వరకు, వీలైనంత కాదు పూర్తిగా మౌనంగా సాగాలి తప్ప దాని గురించి ఎక్కడ పడితే అక్కడ వాగద్దు అంటారు, మాట్లాడద్దు అంటారు. అదే అంటే మనం సాధన అనేటువంటిది మనం ఎందుకు చేసుకోవాలంటే మనలో బెటర్మెంట్ రావడం అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంచెం మంచి జరగడమే బెటర్మెంట్. ఆ సాధన అనేటువంటిది మనం సాధన మౌనంగా చేసుకోవాలి. అంతేగాని నేను సాధన చేస్తున్నా అని కానీ లేకపోతే సాధనలో నాకు ఇవన్నీ తెలిసాయని కానీ మనం బయటికి మాట్లాడకూడదు.
అవి అవసరమైనప్పుడు అవసరమైన చోట మన ద్వారా వ్యక్తం చేస్తారు, వాళ్ళు పర్మిషన్ ఇస్తే వ్యక్తం అవుతుంది. అంతేగాని నేను మీకు అందరికీ కూడా ఈ ఇంట్లోని తెలియజేస్తాను, బోధిస్తాను అని అంటే మాత్రం క్లోజ్ డౌన్ అయిపోతుంది. ఏంటో అది ఉంది. ఇప్పుడు 113వ పద్యం. అన్య కథానులాపములు హర్నిశమున్ వినునట్టి సత్క్రియా శూన్యములైన కర్ణముల సూరిజనస్తుత సర్వలోక సమ్మాన్యమునైతనర్సు హరి మంగళ దివ్య కథామృతంబు సౌజన్యత గ్రోలవయ్య బుధసత్తమ ఏ వివరించి చెప్పెదన్. ప్రతి చోట వివరించి చెప్పే ముందు ఆయన ఒక రకమైనటువంటి ఇది ఇస్తున్నాడు. ఇవి వివరించి చెప్తాను, ఈ వివరించినటువంటిది దానికి ఎలా ఉండాలి రిసీవ్ చేసుకోవడానికి అంటే కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక 113 టీకా తాత్పర్యం. హరిమంగళ దివ్య కళామృతము అనేటువంటి దానికి విష్ణుమూర్తి యొక్క శుభకరములైన దివ్య కథల యందలి తరగని రుచి అని అర్థం టీకలో ఇచ్చింది. తాత్పర్యం ఏంటంటే ఇతరములైన వివిధ జన్ల వృత్తాంతములను రేయింబవళ్ళు చెప్పుకొనుచు వినుచుండు వారి చెవులకు మంచి కథలు వినపడవు. ఇది ఇక్కడ టీకలో కూడా చెప్పారు. అన్య కథాలాపములు అంటే ఇతరుల కథలను కూడబలుకొనుట అని. చాలా ముఖ్యమైనటువంటి, అంటే అన్నీ ముఖ్యమే కానీ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని మాటి గుర్తు చేసుకోవాల్సిన వాటిది ఒకటి. ఇతరములైన వివిధ జనుల వృత్తాంతములను రేయింబవళ్ళు చెప్పుకొనుచు వినుచుండు వారి చెవులకు మంచి కథలు వినబడవు కనుక వారి చెవులు శూన్యములు అన్నారు. అట్లుగాక సర్వలోకములకు గౌరవనీయులైన విష్ణుమూర్తి కథలు చెవులకు అమృతము వంటివి. అవి దివ్యములై సకల శుభములను ఇచ్చును కనుక మంచితనము కలిగి వినుము, నేను వివరించి చెప్పదను అన్నాడు. నారదుడితో బ్రహ్మగారు చెప్తున్నాడు. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు. ఇతరుల కథలు అనగా వారిని వీరిని గూర్చి అక్కర్లేని విషయం చెప్పుకొనుట. అంటే మన లాంగ్వేజ్లో వివరించారు మాస్టర్ గారు. ఇది మనం ఊరికే కూర్చుని వారట్లా వీరిట్లా అని చెప్పుకుంటూ ఉండాలి చూసారా, అవే అన్నమాట ఇతరుల కథలు అంటే. వాడిని గురించి అక్కర్లేని, ఆ పైగా అవి కూడా అక్కర్లేని విషయాలు, అసలు అనవసరమైనటువంటి వాటిని ఇతరుల గురించి చెప్పుకోవడం మాట్లాడుకోవడం ఉంటే మాత్రం అక్కడ నారాయణ మెచ్చడు, అంతర్యమైనటువంటి వాడు. పైగా అందు తప్పులెన్నుట అది మరీను. ఇతరుల గురించి చెప్పుకోవడం పని, ఇతరుల్లో ఉన్న మంచి గుణాల గురించి చెప్పుకుంటే అది వేరు. ఇతరుల్లో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు లేకపోతే వాళ్ళు చేసినటువంటి మంచి వాటిని గురించి మనం పాజిటివ్గా చెప్పుకుంటే అది పర్లేదు. కానీ నెగటివ్గా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను అనేటువంటి వాటిని తప్పులు అనడం, ఫస్ట్ ఇతరులో ఉన్నటువంటి లోపాలని మనం వాటి గురించి మాట్లాడడం, వాటి గురించి అసలు ముందు వాటి మీద మన మనస్సు వెళ్ళడం, వాటి గురించి మనం మాట్లాడడం, వాటి గురించి ఇంకోటి చెప్తుంటే మనం వినాలని కుతూహలం, ఇది పెద్ద న్యూసెన్స్. మనం ఏదో భగవంతుడి కథలు వినాలనేటువంటి కుతూహలం ఉండాలి, లేకపోతే ఇతరుల్లో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు వాళ్ళలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వినడానికి కుతూహలం ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి లోపాల గురించి, నెగిటివ్ వాటి గురించి వాడు ఏమన్నాడు అని మనం చాలా కుతూహలంతో అడుగుతూ ఉంటాం, ఎంక్వైరీ చేస్తుంటాం. వాడు చేసినటువంటి తప్పులు ఉన్నాయనుకోండి, వాడు అప్పుడు ఆ తప్పు చేసాడని తెలిసింది, సరే తెలిసింది మనం
మనకు తెలిసింది కానీ దాని గురించి మనం అనవసరమైనటువంటి చేయకూడదు. కానీ దాని గురించి మాటిమాటికి వాళ్ళ తప్పు చేశాడు కదా అని మనం అంటాడు అనుకోండి, మనకి ఇంకక్కడ పాతుకుపోతాం మనం. సమాధి అంటే ఆ రకమైన సమాధి కాదు, వాడిని కూర్చోబెట్టి చుట్టూ సమాధి కట్టారంటే అలా అయిపోతాం. అందుకని చెవులు అట్లుగాక అంటే ఇక్కడ నిందించుట, పైగా ఇతరుల గురించి మాట్లాడినప్పుడు తప్పులన్నుట ఒకటి, నిందించుట ఒకటి, వాళ్ళలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడడం ఒకటి, నింద అనేటువంటిది మరీ వరస్ట్. ఇతరులలో నారాయణ్ణి చూచువారు ఇతరుల సద్గుణములను ధర్మ సంస్థాపనకు గూర్చి చెప్పుకొందరు కనుక అవి భగవంతుని కథలే అవుతాయి. వాని వలన కామ క్రోధాదులు తొలగి సద్గుణములు అభ్యాసముగును. వేరే వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటివి కామక్రోధాలు తొలుగుతాయి. వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు కానీ వాటి గురించి మాట్లాడుకుంటే ఇవి పెరుగుతాయి. అది ప్రమాదం. అవతల వాళ్ళు ఉన్నటువంటి డిఫెక్ట్స్ గురించి, లోపాల గురించి, తప్పుల గురించి మనం మాట్లాడుకుంటుంటే ఏమవుతుందంటే మనలో ఉన్న కామక్రోధాలు పెరిగిపోతే డ్యామేజ్ ఎవరికి? మనకే. అది చాలా ఇబ్బంది. కానీ ఏమవుతుందంటే మనకి అభ్యాసం అనేటువంటిది, పాత అభ్యాసం అనేటువంటిది, దీనివల్ల అవి వినాలని, వాటి గురించి మాట్లాడాలని లోపల ఇదవుతూ ఉంటుంది. దాన్నే హోమియోపతి లాంగ్వేజ్లో హ్యాన్మన్ గారు సోరా అన్నారు. అది మహాఘోరమైనటువంటి వ్యాధి, అన్ని వ్యాధులకి మూలమైనటువంటి వ్యాధి అని చెప్పాడు ఆయన. మాస్టర్ గారు భాగవత రస ప్రకాశం 15వ భాగంలో అంటే వృత్రాసుర వధ సందర్భంలో చెబుతూ, ఎన్ని వందల జన్మలైనప్పటికీ వీడు పతనమవుతున్నా సరే వాటిని వదిలిపెట్టకపోవటం విచిత్రం కదా అంటారు. అంటే ఇంకోళ్ళ గురించి చెప్పుకోవటమో, ఫాల్ట్ ఫైండింగో, లేకపోతే నిందించటమో, తప్పులనే చూడటమో, పొద్దుగోకులు, వీటి వల్ల తాను పతనమవుతున్నా సరే, దానికోసం కొన్ని లక్షల జన్మలు ఎత్తుతూ ఉన్నా సరే విసుగు చెందకుండా దాని అందే అనురక్తి ఉండడం అనేటువంటిది ఎంత విచిత్రమో కదా అంటారు. దీనికి రహస్య ప్రకాశంలో ఏం చెప్పారు చూద్దాం. అనేకములైన ఇతర వృత్తాంతములను వినుటకు కుతూహలములైన వారి చెవులు సత్క్రియాశూన్యములు. వాని అందరి సర్వాంతర్యామిని గూర్చి వినుట పడినవాడు కమ్ము. అందుకని నువ్వు ఎలా ఉండాలంటే చెప్తున్నాడు నారదుల వారికి. వాని అందరి ఇతరులను ఎవరిని చూసినా వాళ్ళందరిలో ఉన్నటువంటి సర్వాంతర్యమైన భగవంతుడు కదా. అందుకని సర్వాంతర్యామిని గూర్చి వినుట కుతూహలపడినవాడు కమ్ము. శ్రీహరి యొక్క దివ్య కథామృతము క్రోలినవాడు అగుదువు. ఎప్పుడైతే ఇతరులో ఉన్నటువంటి మంచి సర్వాంతర్యామిని గురించినటువంటి మాట్లాడితే అప్పుడు నువ్వు శ్రీహరి కథామృతం క్రోలినవాడు అవుతావు. ఆ ఫలితం వస్తుంది నీకు అన్నాడు. అది దీంట్లో చెప్పినటువంటిది. ఇంకా ఇప్పుడు 114 చిన్న వాక్యం అది. ఇది శ్రీహరి లీలావతారములు అందులో ప్రవేశిస్తున్నాడు. ఆయన యొక్క అవతారాలు అసలు ఎట్లా ఉంటాయి, ఏమిటి అనే వివరాలని బ్రహ్మ నారదుడు తెలుపుతాడు ఇక్కడి నుంచి అని పలికి, నారదుని చూచి మరల ఇట్లనియే కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్ష్మాచక్రమున్ చాప చుట్టిన మాట్కింగొనిపోవ యజ్ఞమయ దంష్ట్రి స్వాకృతిం దాల్చి అద్దనుజాడీశ్వరుదాకి అబ్ధి నడుమన్ దంష్ట్రాహతిం దృంప ధాత్రిని కూలం ఉరిషాహతిం పడుమాద్రింబోలి అత్యుగ్రతన్. పూర్వం హిరణ్యాక్షుడు తన బాహుబలముతో భూమిని చాపవలే చుట్టుకొని పోవచ్చుండెను. అప్పుడు విష్ణువు యజ్ఞస్వరూపుడైన మహావతారం ఎత్తాను.
సముద్రము నడుమ హిరణ్యాక్షుని ఎదిరించి తన కోరతో కొట్టెను. అప్పుడు ఆ రాక్షసుడు వజ్రము దెబ్బకు పర్వతం పగిలినట్లు కూలి భయంకరముగా చచ్చెను. వ్యాస ప్రకాశంలో ఆయన నారదుని చూసి బ్రహ్మ ఇట్లా పూర్వం హిరణ్యాక్షుడు తన బాహుబలంతో భూమిని చాపచుట్టినట్టు చుట్టుకొని పోవచ్చుండెను. అప్పుడు నారాయణుడు యజ్ఞమయమైన అడవి పంది రూపం ధరించి రాక్షసుని ఢీకొని తన కోరతో కొట్టి సముద్రము నడుము సంహరించాను. ఆ రాక్షసుడు వజ్రాయుధం చేత దెబ్బతిన్న మహాపర్వతం వలె భయంకరముగా కూలిపోయాను అన్నారు. అంటే ముందరి చెప్పి దాన్ని మళ్ళీ దానిలో ఉన్నటువంటి విశేషం చెప్తాడు ఆయన. ఇప్పుడు దాని తర్వాత 116ది వచ్చిన వాక్యం బట్టి మరియు సుయజ్ఞావతారంబు విను అని చెప్పి ఏమిటంటే ప్రకట రుచిం ప్రజాపతికిని స్వయంభువుని కూతురాకూతి అనులతాంగి కద్ది జన్మించి సుయజ్ఞుండు నా నొప్పునతడు దక్షిణ అనున్నతి దక్షిణయను అతివయందు దక్షిణయను అతివయందు అస్తోమంబు పుట్టించి ఇంద్రుండై వెలసి ఉపేంద్రలీల అఖిల లోకంబుల ఆర్తి హరించిన అతని మాతామహుండైన మనువు ధన మనంబున అచరిత్రమున కలరి పరమ పుణ్యుండు హరి అని పలికే గాన అంచిత జ్ఞాననిధి సుయజ్ఞుండలమిందాపసోత్తమ హరి అవతారమయ్యే. స్వయంభువ మనువు ఆకూతి అను అందమైన స్వయంభువ మనువునకు ఆకూతి అను అందమైన కూతురు కలదు. ఆమెను రుచి అను ప్రజాపతికిచ్చి వివాహం చేసిరి. వారికి సుయజ్ఞుడను కుమారుడుగా విష్ణుదేవుడు అవతరించను. అతని భార్య దక్షిణ. వారికి సుయమములు అను దేవతలు గణములు పుత్రులుగా పుట్టిరి. అట్టి సుయజ్ఞుడు ఇంద్రుడై పరిపాలించి విష్ణుని లీలలో లోకముల బాధలు పోగొట్టాను. అతని దివ్య చరిత్రమునకు సంతోషించి స్వయంభువ మనవు ఇతడు పరమ పుణ్యాత్ముడైన విష్ణువే అని దర్శించి పలికెను అన్నారు. రుచి అను ప్రజాపతికి ఆకూతి అను భార్య కలదు. ఆమె స్వయంభువ మనువు కూతురు. ఆ దంపతులకు సుయజ్ఞుడను రూపమున శ్రీహరి అవతరించను. దక్షిణ అను కన్యను పెళ్ళాడాను. సుయముడు అనబడు దేవతలను పుట్టించను. తాను ఇంద్రుడంటే పరిపాలకుడు అర్థం. వారికి రాజై వారిని పరిపాలించను. విష్ణుని వలనే లోకముల వారి బాధలను పోగొట్టాను. అతని ప్రవర్తనకు మనసులో మెచ్చుకొని అతని పరమ పుణ్యుడైన శ్రీహరియే అని వాని తాతయ్యకు మనువు స్తోత్రము చేశాను అన్నారు. తర్వాత మళ్ళా 118వ వాక్యం తర్వాత పద్యం అని చెప్పి సాంఖ్యయోగ ప్రవర్తకాచార్యుండగు కపిలుని అవతారంబు వినుమని ఇట్లనియే. ధృతమతి దేవహూతికిని దివ్య విభుండకు కర్దమ ప్రజాపతికి ప్రమోదమప్ప నవభానులతో గలి కపిలాఖ్యం బుట్టి ఏ గతి హరి పొందినట్టి శుభగంబకు సాంఖ్యము తల్లికిచ్చి దుష్కృతముడు వాసి చూపే మునిసేవితమై తనరారు మోక్షమున్న.
సాంఖ్యమును యోగమును ప్రవర్తింపజేసిన ఉత్తముడైన గురువు ఆయన. దేవతల నాయకుడకు కర్దమ ప్రజాపతికిని మహాయోగిని అయిన దేవహూతికిని కుమారుడై విష్ణువు కపిలుడను పేరుతో అవతరించను. సాంఖ్యమును తల్లికి ఉపదేశించి కర్మబంధములను త్రెంపెను. మునిజన్ను చే సేవింపబడు మోక్షమునకు మార్గము చూపెను. రాశి ప్రకాశం అని చెప్పి సాంఖ్యయోగ ప్రవర్తక ఆచార్య వర్యుండ కపిలుని అవతారము. ఇక సాంఖ్యయోగమును లోకమున ప్రవర్తింపజేసి కపిలుని అవతారము గురించి చెప్పాను. దివ్యులకు రాజుకు కర్దమ ప్రజాపతికిని దేవహూతికిని కపిలుడు పుత్రుడుగా కపిలుడని పుత్రుడుగా భగవంతుడు అవతరించను. సంఖ్యలు అనబడు నూతన కిరణములు అతని యందు వెలుగొందెను. తల్లికి అతడు సాంఖ్యమును దర్శనమిచ్చి ఆమె కల్మషమును హరించి మోక్షమునిచ్చాను. సాంఖ్య దర్శనము శ్రీహరిని పొందుటకు చక్కని మార్గము అన్నారు. ఇక్కడ కపిలుడిచ్చిన సాంఖ్యమును తర్వాత సాంఖ్య కార్యక్రమం లోకంలో వేరే ఒకటి వచ్చింది ఉంది, అది ఇది ఒకటి కాదు. తర్వాత మరియు దత్తాత్రేయ అవతారము వినుము. తాపసోత్తముడు అత్రితనయుని గూర్చి రమేషు వేడిన హరి ఏను నీకు అనగ దత్తుడనైతినని పల్కు కథమున అతడు దత్తాత్రేయుడై జనించే. ఆ మహాత్ముని చరణాబ్జ పరాగ సందోహంబుచే పూతదేహులగుచు హయ యదువంశులై ఐహిక ఆముష్మిక ఫలరూపమగు యోగ బలము వడసి సంచిత జ్ఞాన ఫల సుఖైశ్వర్య శక్తి శౌర్యముల పొంది తమ కీర్తి సదల వెలుగ ఇందు నందును వాసికి నెక్కిరట్టి దివ్యతరమూర్తి విష్ణు నుతింపదరమే. పూర్వము అత్రి అను మహాతపస్వి పుత్రుని కోరి విష్ణుమూర్తిని ప్రార్థించను. విష్ణువు ప్రత్యక్షమై నన్ను నేను నీకు దానము చేసుకుంటుని నేను నీకు దత్తుడను అని పలికెను. తత్ఫలితముగా జన్మించిన అవతారమూర్తి దత్తాత్రేయుడు అనబడెను. అతని పాదపద్మములను సేవించి హైహయులు యదువంశము వారును సశరీరులుగా పవిత్రులయ్యారు. ఇహపర పుణ్యఫలము యొక్క రూపమగు యోగ విద్యను పొందిరి. చక్కని జ్ఞానమునకు ఫలితమైన సుఖమును తమ ఈశ్వర శక్తులను శౌర్యమును పొంది కీర్తితో వెలుగొందిరి. అట్టి దత్తాత్రేయుని మహిమను నుతింపతరమా అన్నాడు. ఎవరు? బ్రహ్మగారు చెప్తున్నాడు. ఇది ఇక దత్తాత్రేయుని అవతారమును వివరించదను. అంటే దీంట్లో మనం చెప్పుకుంటున్నాం. అత్రి మహర్షి తపస్సు చేసిన వారిలో ఉత్తముడు. అతడు సంతతి కొరకై విష్ణువుని ప్రార్థించను. నేను నీకు దత్తుడు అయితేనే విష్ణువు పలికాను కనుక దత్తాత్రేయుడై అతనికి జన్మించను. అతని పాదపద్మమును కొలిచి హైహయులు యదువులు అను వంశముల వారు పవిత్రులై ఇహపర ఫలముల రూపమైన యోగ విద్యను పొందిరి. దాంతో జ్ఞానము సుఖము ఐశ్వర్యము శక్తి శౌర్యములను పొందిరి.
వెండియు సనకాద్యవత అవతారంబులు వినుము. అనఘాత్మ ఏను కల్పాదిని విశ్వంబు సృజింపదలచి అంచిత తపంబు నర్ధిం చేయుచు సన అని పలుకుటయు అది కారణంబుగా సనాఖ్యులను గల సనందన సనక సనత్కుమార సనత్సుజాతులు నలుగురు సంభవించి మానసపుత్రులై మహినుతికెక్కిరి పోయిన కల్పాంతమున నశించి అట్టి ఆత్మీయతత్వంబు పుట్టచేసి సంప్రదాయక భంగిని జగత్ నెల్ల కలుగజేసిరి. ఆ విష్ణు కళల దనరి సలుపురయ్యును ఒక్కండనయ చరిత్ర. నేను కల్పమునకు మొదట జీవులను సృష్టింపదలచి తపస్సు చేయుచు సన అని పలికితిని. అది కారణముగా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పేర్లు గల నలుగురు మానసపుత్రులు రూపమున విష్ణుదేవుడు అవతరించను. క్రిందటి కల్పము చివర కలిగిన ప్రళయమున నశించిన ఆత్మజ్ఞానమును వారు మరల ఉద్ధరించి సంప్రదాయమును నిలిపి లోకమునకు అందజేసి విష్ణు కళలతో వర్తించిరి. ఇక సనకాది కుమారుల అవతారమును గురించి చెప్పేదను. ఈ కల్పము ప్రారంభమున సృష్టి చేయవలన సంకల్పం నాకు కలిగినది. తపస్సు చేసి తిని నా నోటి వెంట అప్రయత్నముగా సన అను అక్షరములు వెలువడినవి. ఈయన పలకాలను పలకలేదు, అవి అప్రయత్నంగా సన అని వచ్చి తపస్సు చేస్తుంటే దానితో నా మనస్సున నలుగురు మూర్తులు ఉద్భవించిరి. వారే సనందనుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని వారు నాకు మానసపుత్రులు. క్రిందటి కల్పమున ప్రళయకాలమున మరుగుపడిన ఆత్మతత్వమును మరల ఉద్భవింపు చేయుటయు దాని సాధనకు సంప్రదాయమును స్థాపించి లోకమునికి ఇచ్చుటయు వారి యొక్క కర్తవ్యములు. ఇక్కడ మళ్ళీ వివరణ ఇచ్చారు. సన అను పదమునకు ప్రేమ కలిగి ఉండుట, పూజ్య భావము, గౌరవము, ఆనందము కలిగి ఉండుట, దాన ధర్మాది సత్క్రియలతో గౌరవించుట అని అర్థము. ఇంత అర్థం ఉంది ఇది ఆ రెండు అక్షరాలతో చిన్న పదానికి, సన అనేటువంటి పదానికి. లేకపోతే ఉట్నే ఏ అర్థం లేనటువంటి మాట ఈయన బ్రహ్మగారి మనసులో ఎందుకు వస్తుంది తపస్సు చేస్తుంటే? పైగా తపస్సు చేస్తున్నప్పుడు అప్రయత్నంగా సన అని వచ్చింది. అది అందువలన దానిలో ఇంత అర్థం ఉంది. ఈ భావములను మోక్ష సాధన చేయు జీవులకు కలిగించుటయే భక్తియోగం ఉపదేశించుట. ఆ మార్గమునకు ఆచార్యులు వీరు, ఈ నలుగురు కూడా. తర్వాత 124 ఇక్కడి నుంచి 129 దాకా ఇచ్చారు. మరియు నరనారాయణ అవతారంబును వినుము. గణతింపంగ నరనారాయణులనబడు నరనారాయణుల ధర్మునకు ఉదయమందిరి దాక్షాయణేన మూర్తి వలన ప్రణుత గుణోత్తరులు పరమ పావనమూర్తుల్. తర్వాత 125 కూడా కలిపి ఇచ్చారు అక్కడ. 124, 125 ధర్మమూర్తికిని దక్షిణి పుత్రిక అయిన దాక్షాయణికిని నరనారాయణులని పేరు గల పుత్రులుగా విష్ణు అవతరించను. వారు పరమ పవిత్రమూర్తులు, సద్గుణ సంపన్నులు. అలాగే తర్వాతది
126. అనఘులు బదరీ వనమున వినుత తపోవృత్తి నుండ విబుధాదిపుడున్ మనమున నిజ పదహానికి ఘనముగ చింతించి దివిజ కాంతామణులన్. పుణ్యాత్ములైన నరనారాయణులు బదరికాశ్రమమున తపస్సులో నిమగ్నమై ఉండిరి. అప్పుడు ఇంద్రుడు తన పదవికి భంగం కలుగుని భయపడి వారి తపస్సును భంగం చేయుటకై అప్సరసలను పిలిపించెను. రావించి తపో విఘ్నము కావ్యంపుండనుచు బనుప గదు వేడుకతో భవానీకినులనగా వనితలు సనిరి బదరికావనమునకున్. అందు నరనారాయణులున్న చోటికి మరున్నారీ సమూహంబు భాస్వరలీలంజని రూప విభ్రమ కళా చాతుర్యమే పారగా పరిహాసోక్తుల నాటబాటల చెరింపంజూచి నిశ్చింతతన్ భరితధ్యాన తప ప్రభావ నిరతిం పాటించి నిష్కాములై. ఇంద్రుడు అప్సరసను రప్పించి నరనారాయణ తపస్సు భంగం చేయుడని నియమింపగా వారును మిక్కిలి కుతూహలంతో మన్మథుని సేవల వలె బదరికా వనం మారిపోయిరి, వనమునకు పోయిరి. నరనారాయణులు తపస్సు చేయుచున్న చోటుకి దేవతా స్త్రీలు తలుకు బెళుకులతో చనిరి. తమ సౌందర్యమును నాట్య భంగిమలను లలిత కళల్లో చాతుర్యమును శక్తి కొలది ప్రదర్శించిరి. దానికి వారు చెలింపలేదు. పరిహాసములాడి రెచ్చగొట్టి చూచిరి, ఆటలు పట్టింప చూచిరి, పాటలు పాడి గోల చేచిరి. వారిని చూసి నరనారాయణ నిశ్చింతతో ప్రశాంతమైన ధ్యాన నిష్టలో నిలబడి తప ప్రభావము చూపించిరి, తమ నిష్కామత్వము ప్రదర్శించిరి. ఇట్టి సందర్భములలో కన్నులు మూసుకొని గట్టిగా నిష్ఠతో నిలబడుటకు యత్నము చేసిన వారు దుర్బలులు. వారు అట్టు చేయలేరు. అంటే కళ్ళు తెరిచి ఎదురుకుండా ఉన్నా కూడా డిస్టర్బ్ కానిటువంటి వాళ్ళు గట్టివాళ్ళు, కానీ ఎదురుకుండా డిస్టర్బ్ అవుతుందని చెప్పి మనం కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకొని అవే కనిపిస్తాయి. అందుకని వారు అట్టు చేయలేదు. కన్ను తెరచి చూచిరి, ఆయనను ప్రశాంతులుగానే ఉండిరి. చూస్తున్నప్పుడు కూడా ధ్యానస్థితిలోనే ఉండిరి. అనగా అప్సరసల్లో కూడా అంతర్యామైన భగవంతుని అస్తిత్వమే అనుభవించారు. అది వాళ్ళు చేసింది. ప్రత్యేకంగా వీళ్ళు ఇంకేం చేయలే. ఇలా చేస్తున్నటువంటి అప్సరసను చూసి వాళ్ళలో కూడా భగవంతుని అస్తిత్వాన్ని చూశారు. అది వారి నిరంతర తపస్సు యొక్క ప్రభావము అన్నారు. పద్యం చదివాను. నూట 29 పద్యం. ఈ పద్యం చదివాను ఇప్పుడే. చదివిన తర్వాత టేక చదివాను. దీనికి రహస్య ప్రకాశంలో ఇవన్నీ కలిపి ఒకటే ఇచ్చారు. 124 నుంచి 129 దాకా ఇచ్చారు. ఇక నరనారాయణుల అవతారమును గురించి తెలిపెదను. ధర్ముడని ధర్మమూర్తికి దాక్షాయణి అనే భార్య వలన నరనారాయణ అనువారు ఉద్భవించిరి. వారు పరమ పవిత్రమూర్తులు, పెద్దలు మెచ్చదగిన గుణమిచ్చే గొప్పవారు. వారు బదరికాశ్రమం నిరంతర తపస్సును ఉండగా ఇంద్రుడు తన పదవికి మోసం కలుగుని భయపడెను. వారి తపస్సుకు విఘ్నమును చేయదలిచి మన్మధుని సేనల వంటి అప్సరసనలు పంపెను. వారు నరనారాయణ చోటికి వచ్చి తమ సౌందర్యమును లలిత కళలందరి చాతుర్యమును ప్రదర్శించిరి. లాభము లేకపోయాను. పరిహాసోక్తులు పలికిరి. ఆటలతో పాటలతో వారి సమాధిని భగ్నము చేయచూచిరి. కానీ వారు చెలింపలేదు. నిష్కాములై నిరంతరమైన ధ్యానము నిలబడి తమ ప్రభావమును చూపిరి అన్నారు.
130వ పద్యం. క్రోధము తమ తపములకును బాధకమగు అగుటెరెంగి ద్విజ భామల పైన అమ్మేదాత్మకులు ఒకంతయు క్రోధము తేరైరి సత్వగుణ సంగతులై. క్రోధం వలన తపస్సుకు భంగం కలుగునని వారు గుర్తించిరి. దేవతా స్త్రీలపై కొంచెమైనను కోపము చెందక సత్వగుణముతో మెలిగిరి. ఎందుకంటే బ్రాకెట్లో ఇచ్చారు, క్రోధం చెందినచో మనస్సు కలవరపడును, అప్పుడు రెచ్చగొట్టినచో కామమునకు లొంగిపోవుదురు, దానితో తపస్సు భంగమగును. లేదా క్రోధము వల్లనే తపస్సు భంగమగును. ఇంద్రుడు కోరినది ఏ విధముగానైనా వారి తపస్సును భంగపరుచుటయే. వారు ఏ విధముగానూ లొంగలేదు. అది వారి సత్వగుణాభ్యాసమునందలి నేర్పరితనము. అదే వారి అవతార లక్షణము. దానివల్లనే బ్రహ్మాదులు వారిని అవతారములని గుర్తించిరి. వారు అప్సరసులపై కోపపడలేదు. క్రోధము ఆత్మనిగ్రహమును తపస్సును చెడగొట్టునని వారికి తెలియను. కనుక అప్సరసులు ఎంత ప్రలోభ పెట్టినను నరనారాయణులు సత్వగుణ సంపన్నులై నిలిచిరి. అది 130వ పద్యం దాకా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ సప్తాహంలో 130వ పద్యం దాకా మనం చెప్పుకున్నాం. అటువంటిది ఇంత మనకి ఇప్పుడు సమయం అయింది కాబట్టి దీంతో ఈసారి సప్తాహం సంపన్నమైంది. వాసుదేవ.